మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి అంటగట్టారుగా. ఒరేయ్, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా. గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పరవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది, రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు అన్నా, రా. తీసుకున్నా. ఏంటండి గోలా? కొట్టన్నా. అంతేనా సార్? కొట్టన్నా. ఇవాళ కౌంట్ ఇచ్చారా? కౌంట్. పద, పద. అయ్యగారు వచ్చేసారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తా బెట. దొంగ చూపులు. చెప్పరా, చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా. చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును. నాకొద్దులేరా పెద్ద ఆయనకి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. చేతులెత్తి నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు పేకాడిపించ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా. నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి తొందరగా
ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని బక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. ఆహాహాహా, గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. అయ్యో, బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3. పెట్టుకో. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా. బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోడిని ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోడిని ఓడి తీసుకుపోతే 60 అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడా, ఆడి కాస్తం కాల్చను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోడిని ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? అబ్బే నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్ కూడా చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్వి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ. తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులే, ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామా. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. బావా బావా, ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేసావు? బెండకాయ వేపుడు, వంకాయేనా? చూడు బామ్మా, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర. ఓసిని ఇడ్డోరం మండిపోను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా 3 పూట్లు తింటాడు. 3 పూట్ల తింటే 7 చేసి చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు.
అన్నావా? భోంచేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళు ఆడి మీద ఏం పని చెయ్యు. ఆడదంతా ఆడ తాత టైప్ అని. మానవడా మజాక. అబ్బో చెట్టు అన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదినా? పైగా ఆడపిల్ల. కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? అంత మాట అనకయ్యా. మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ఈ పశ్చాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూరం చేయొద్దు. వదినా, నీకే చెప్పేది. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ నాకు ఇచ్చేయ్. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ చంపొద్దు. ఆస్తి వ్యామోహంతో అన్ని పెట్టినే పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఊరి పెద్ద వాడి మేనమావ. ఆయన అంట చూసుకొని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు. అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా. మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చిల్లేడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయమనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి. ఏ ఫ్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే, బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మో! అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా, మావయ్య, ఏమిటా హడావుడి? మీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండే అప్పుడే పెళ్ళి ఏమిట్రా? ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది గాని. ఇంకో 2 ఏళ్ల? నీకు 35 దాటుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు, పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊళ్ళో అందరూ వెటకరం చేస్తున్నారు. ఏడిశారు. ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా? సొంత మేనలుడివి నీకు అన్యాయం చేస్తానా? మరి జానకితో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడటయా. పక్కవాడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టిపడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కల కింద నరికేస్తా. పదండ్రా. మక్కలెరగదద్దే పోయేదానికి మట్టలు తాకేద్దురా. రై, నువ్వు ఇంటికెళ్ళి వెళ్ళు. రై అయ్యా, మన మనుషులను తీసుకెళ్ళి వాడి సంగతి పెంచేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా? ఇదే మీ అత్తగారు ఊరు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు. ఎవరి కోసం? అన్నం పుణ్యం ఎరుగని పసిబిడ్డని జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసింహం. వాడి పాత్రలు విరగ్గొడదామని ఎక్కడ రావాడు? ఎక్కడుంటే నీకెందుకురా? వాళ్ళ బిడ్డను వాళ్ళు చంపుకుంటారు, నరుక్కుంటారు. అడగడానికి నువ్వెవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని, ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఏయ్, ఊరు ఫీలింగు, ఏరియా ఫీలింగు, క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది. కొడతావా? మామూలుగా కొట్టనరా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారో ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి, మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా. ఇకపై నిలబడరు.
కొడితే కొట్టినావు కదూ ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు మట్టి మీద పిచ్చి సన్నాసులారా ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు ఇప్పుడు చెప్పండి రా మీరందరూ రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది ఎక్కడ్రా మీ ఊరి పెద్ద అయితే ఇప్పుడు ఏమంటావయ్యా పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను ఏ బెదిరిస్తున్నావా స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు ఇక్కడ మేమేం చెబితే అది చట్టం ఏం చేస్తే అది న్యాయం ఇది మా ఊరి సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కాదంటారు నువ్వెవరు నేనా మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా ఆడపిల్ల వద్దనుకున్నారు చంపుకున్నారు ఆ బిడ్డను 18 ఏళ్లు పెంచి పెద్ద చేసి కట్ట కానుకలు ఇచ్చి ఎవరి చేతిలోనో పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా ఆహా ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి తమ రామగారు లోపలున్నారా ఆవిడ ఎప్పుడో పోయారు ఆవిడంతటా ఆవిడే పోయారా లేక తమరే చంపారా ఏయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే నిన్ను కన్నది ఒక ఆడది నిన్ను కట్టుకున్నది ఒక ఆడది అమ్మగా జన్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పంచి భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకోవా తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది రాంబాబు నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు నాకు కావలసిన న్యాయం జరగకపోతే ఊరిని తగలబెడతాను కబడా అమ్మలా ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసిపోతుంటే బొగ్గుల కోసం వెతుకునే నువ్వు పెద్ద మనిషివా నువ్వు లోపలికి వెళ్ళామా ఏమండి ఒక్కసారి ఇలా వస్తారా న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు ఊరికో న్యాయం నీకో న్యాయం ఉంది నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి మర్యాదగా నా కూతురు వదలను నా దారికి అడ్డం వస్తే ప్రాణాలు తీస్తాను చూడు నీలాంటి కోటీశ్వరులే కాదు కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి కడుపు కోత ఉంటుందని తెలుసుకో నీ మేనలుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు లేదా నీ కూతురికి గ్లాసులో జిల్లేడు పాలే కాదు గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను కవడదా
వయసు వచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంట పోకిరి వ్యథమా. నువ్వు ఊరికి అరవకు, నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముక్కలా సోతో పడింది. దీనికి ఏమైందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పట్టుకు వెళ్ళు వెళ్ళు. సరే నీ ఇష్టం వచ్చినాడు తగలడు. ఆహా, పాలసముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకునిందో చూడు ఆటిన్ రాణి. అరవకు, నువ్వు టెన్షన్ పడకూడదు, నీకేం కాలేదు. నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న మహాపాతకుడు. మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిన ఆడపిల్లల్ని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా, తప్పు కదా. నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో, మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను, నీకేం కాదు. నీకేమన్నా కావాలంటే బామ్మని అడిగి బాగా వండించుకుంటాను. అంతేగాని అరిచావంటే మాత్రం ఎందుకు అరుస్తున్నావు? నేను ఏమైనా చేశానా? మళ్ళీ గొంతెత్తే గొంతు కొరికేస్తాను. నా కోపం వచ్చిందనుకో ఏం చేస్తానో తెలీదు. టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. మెల్లగా 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 తాగు. నెమ్మది 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 నెమ్మది. చూడు, నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాను. అంతేగాని తప్పించుకోవాలో చూసావా చంపేస్తాను. కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకిచ్చిన టైం అయిపోయింది. ఏడు పాపు ఆపని. బామా బామా, ఇక్కడే తగలడ్డానే. సూపులకు చోట పెళ్లిపోకు చోట. ఏం కూర చేసావు? అవును, ఏంటి లోపలికి తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే, బావ ఎక్కడున్నాడా అని. బావ ఎంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు. అది కాదే బామ్మ, బావెవరా అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా? అవును, వాళ్ళ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకింత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట? వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికి వెళ్ళి చూడవే. ఓ అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేమిటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే 2 క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమ్మంటుంటే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావ నా వంకేం చూస్తాడు? మీ బావని ప్రేమిస్తున్నావా? చచా, నేను ప్రేమించడం ఏమిటి? అసలు అతన్ని నేనే కాదు, ఏ ఆడపిల్ల ప్రేమించదు. ఏ అంత రౌడీయా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే. చచ్చా, అదేం లేదు. అలా అని తలుపు బార్లా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను, పారిపోతావా? పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము. ఏదో సాటి ఆడదాను అని చెప్పాను. నాకెందుకు, నీ కర్మ ఎలా రాసుందో అలా జరుగుతుంది. ఇదిగో, ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు.
రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. వేసావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడేమిటి? పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులేసి ఇవ్వండి. మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. నీకెందుకురా శ్రమ? నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. చానోర్బై, నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ ఏమా, నా దగ్గర లేదంటుంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. ఈ దగ్గర నసమ్మా. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో, అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో, నిద్రపో. సరేనా, పోతా, నిద్రపో. నా మురుగులు. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చిందంట. సచ్చినాడా, నీ అమ్మకడుపు మాడా, నీ కళ్ళు కాకులు బేకా. నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా, చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో, అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడికిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఏడిసింది నీకు. ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో, మురుకులమ్మాయి. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా?
ఏంటి మామ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరు మొయ్యి. ఒరే బాబు, నా బంగారు పురుగులు ఎవరో కాజేశారు బామ్మ బామ్మ అలాగే. అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు నరికేస్తా. చాలే ఊరుకో. నీ ముద్రాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలుపడా, నీ మొఖాన్ని కందరగలుగుంటా. తిట్టు మామ, ఇంకా తిట్టు. మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు. యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలిక నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్లి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. యారా అయ్యా, బాగా తిట్టానా? బాగా తిట్టేవే. అయ్యా, నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా. తొందరగా వచ్చే. నువ్వు పద బామ్మ. నీకేం భయం లేదు. ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల బ్యాగ్ లో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాటానికి పా చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లు అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే, గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడది? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ కు తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్థం కలిసి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. ఏమండే, తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. తమరు దయచేయండి. పద. టీఠా టిటిటా ఠా 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 లా 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 డండ 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 డా డండ డండ డా డా డండ డా ఏయ్, తప్పుగా. సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100. ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో. బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట, పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే. అమ్మా, మైక్ టైసన్ గురించి అన్నాను.
జాకీ చాన్ గురించి ఉన్నాను కానమ్మా ఈయన ఇట్లా కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. ఏం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి మన ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోని పట్టె వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. ఏ సోకడా ఆ బాగు కింద చూసినాడు. ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నావు? ఇదేనెలా తెలీదు. ఇవాళేంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెలా ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. అమ్మాయి ఎలా ఉంది పలకలు? అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టినట్టున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరు తెలిసినా వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులు గొప్ప చెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండికి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తానన్నాడు. ఏడ్చాడు. ఎంత ధైర్యం వాడికి!
అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటిని శ్మశానం చేయిస్తాను. ఏమండి అతనితో ఎందుకు వచ్చిన గొడవండి? మీ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనడికి ఏ ఉరి శిక్ష యావజ్జీవ శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు. కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరువేం గాను. వదలండి వదలండి ఎక్కించండి. నమస్కారం బాబు. రండి బాబు రండి. మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం. మర్యాదలు చాలు, మా అమ్మాయిని మాతో పంపించండి. శ్రావణ శుక్రవారం కదా బాబు, పూజ చేసుకుంటుంది. అమ్మా జానకి, జానకి ఎవరొచ్చారో చూడు. నన్ను క్షమించు. ఒక దుర్మార్గుని జైలు తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది. బాగున్నారా నాన్న? చల్లగా నూరేళ్ళు బ్రతికమ్మ. ఏమిటమ్మా పద. పదమ్మా. నన్ను క్షమించండి నాన్న, నేను రాను. జానకి, నీకన్నా పిచ్చి పెట్టిందా? లేదు, జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా? నా శీలాన్ని శంకించరా? ఎవరే నీ శీలాన్ని శంకించేది? ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాం. అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న? ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా? 10 రోజుల పరాయి మగాడితో పడుకుని వచ్చావని నా మొగుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా? రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా? ఆవిడ దేవత కాబట్టి మిగిలింది. నేను మనిషి నాన్న, బూడిదిగా మిగులుతాను. నీకెవరో రామాయణం నూరు పోశారే. ఎవరో కాదు నాన్న, నువ్వే. 5 ఏళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, ప్రాణం కంటే శీలం గొప్పదని, డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న. ఓహో అలాగా. మరి తండ్రి మాట చవదాటని రాముని గురించి కూడా చెప్పానుగా, అది గుర్తులేదా? గుర్తుంది నాన్న. రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు, సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు. తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడూ పలకరించడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? అమ్మా, ఆడది గడప దాటేది 2 సార్లు. ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి, రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి. ఎందుకమ్మా ఈ వాదనలన్నీ? మండి వెళ్తారా? నేను రాను. అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను. బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి. ఒసేయ్, మన ఆస్తులు నగలో కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే. నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి, నగల గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో నీ నగలు, ఆస్తులు నాకేమి వద్దా. ఈ ఇల్లు వదిలి రాను. ఏం కూసావే? 20 ఏళ్ళు కనీ పెంచిన మాకన్నా బలవంతంగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పార్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకే సంబంధం లేదు. వెళ్దాం పద. ఏమండి కాస్త ఆగండి. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టుకో. వెళ్ళు వెళ్ళి. అవునమ్మా, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. రాఘవయ్య, మర్యాదగా మాట్లాడు. నువ్వెంత, నీ ఆస్తులెంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు కానీ
పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి నెట్టేవాడివి. డబ్బు కోసం గడ్డి తినే రకం. రాఘవయ్య, పదవే. రాఘవయ్య, రండి. అసలు నీ మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం. మర్యాదగా ఇంటి వచ్చి బయటికి వెళ్ళు. వెళ్ళు. చావో బతుకు ఇక్కడే తెలిపోవాలి. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ మొండి వేషాలు నా దగ్గర కదా. చివరిసారిగా చెప్తున్నాను, బయటికి వెళ్ళు. నీ వెళ్ళను. వెళ్ళకపోతే మెడబట్టి బయటికి గెట్టేస్తాను. వెళ్ళు, వెళ్ళు. డ్రైవర్, పోనీ. ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఎరా ఓ పూట తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతావురా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే ఊరుకోండ్రా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు. రామ్మ దాన్ని లోపలికి తీసుకొస్తున్నా. పాపం ఆ పిల్ల ఎక్కడికి పోద్దురా? ఏట్లో దుక్కు చస్తుంది, మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే. నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది. ఏనాడైనా నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూసానా? నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు. చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చేతనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాను. అది తప్ప. మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే. ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పేవాళ్ళు లేరా? అడిగేవాళ్ళు లేరా? ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందా. ముసల్దానా, గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని మెళ్ళో తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో, అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను. ఏమిటి దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి, ఎంత కాదనుకున్నా అది ఇంటి పెద్ద కూతురు. దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా అని హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను. దాని కళ్ళల్లో నీళ్లు తిరిగినా కళ్ళల్లో ముళ్ళు విరిగినా భరించలేక విలువలు అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజున అది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే. పెద్దది పెళ్లి కూతురు అయిన మరుక్షణం చచ్చేదాని కింద లెక్క. జ్యోతి, బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయావే? లేదు బామ్మ, అరటిగల తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు. కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకితో ముడిపెట్టాడు. అదంతే బామ్మ. బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత? ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికే దేవుడు కనిపిస్తాడు. అలాగే బావును పొందే భాగ్యం
నాకు లేదు బామ్మ. అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? బామ్మ, ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాడిలా సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావా? పెద్దవాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట. ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంతసేపా? నన్ను వదలండి రే, నన్ను వదిలిండ్రా, హ్యాపీగా పేకాడుకుంటాను. నన్ను వదలండి రే, వదిలిండ్రా నాకు వద్దురా రే, నాకు అది కష్టాలు రే, వద్దురా రే, వదిలిండ్రా. వదలండి రే. ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించాని నీ కొళ్ళు పొగరుగా ఉందా? నిన్ను జనక చేసేస్తా. ఏమన్నా చే రా బావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏవే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమీ అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడు ఏం చేస్తాను. ఏం చేస్తావ్? ఒంటి మీద చెయ్యేసి చూడు ఏం చేస్తాను. చేసేదా? ఏయ్